స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ పేరు వినగానే మీ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాను, మరి ఇంకెవరో కాదండి, మన అంబేద్కర్ గారు. ఇక్కడ మీకు కనిపిస్తుందే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. దీన్ని మున్సిపల్ స్టేడియం అని కూడా అంటారు. ఈ మున్సిపల్ స్టేడియం అనేది ఇందిరాగాంధీ స్టేడియంలో మొదటిసారిగా చివరిసారిగా వన్డే మ్యాచ్ జరిగింది. అదేనండి మన ఇండియాకి వెస్ట్ ఇండీస్కిని. దీని తర్వాత ఇంకా ఉమెన్స్ మ్యాచ్ కూడా జరిగింది. అది కూడా 2002 నవంబర్ 24వ తారీఖున. మనకి అంబేద్కర్ విగ్రహాన్ని స్వరాజ్ మైదానంలో చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ స్మృతివనం, అంబేద్కర్ స్మృతివనం అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ స్మృతివనంలో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అలాగే పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇంత గొప్పగా నిర్మించడం కోసం అక్షరాల 400 కోట్ల రూపాయలనైతే వెచ్చించారని తెలుస్తుంది మనకి. ఇక్కడ నైట్ వ్యూ చూసినట్లయితే అంబేద్కర్ ముందు మనకి చాలా అట్రాక్టివ్గా ఉండేలాగా మ్యూజికల్ పౌండ్స్, వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా నిర్మించారు. సాయంత్రం వేళ పెద్దలందరూ కాలక్షేపం కోసం, వాకింగ్ చేయడం కోసం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాటర్ ఫౌంటైన్స్ చూసిన పిల్లలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు పిల్లలకి ఆడుకోవడానికి ప్రత్యేకంగా ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. ఇవే కాదండి, ఈ స్మృతివనంలో ఇంకా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా అంబేద్కర్ జీవిత చరిత్ర సంబంధించిన అద్భుతమైన చిత్రాలన్నింటినీ కూడా చాలా అద్భుతంగా చెక్కారనే విషయం కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు నేచర్ను కూడా ఎక్కడా మర్చిపోలేదండి. అంబేద్కర్ విగ్రహం ఎదురుకుంటా 2 నెమళ్ళతో ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో అట్రాక్టివ్గా ఉండేలాగా మన పచ్చదనంతో ఈ అంబేద్కర్ విగ్రహానికి మరింత అందాన్ని అయితే తీసుకొచ్చారు. ఇది ఇంకెన్నో రోజులు కాదండి, మనకి ఇది ఓపెనింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా విజిట్ చేయవచ్చు. నైట్ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసరికి అక్షరాల మనకి 210 అడుగుల ఎత్తులో అయితే నిర్మించడం జరిగింది. 125 అడుగులు విగ్రహం అంబేద్కర్ ఉండగా, అంబేద్కర్ విగ్రహం కింద ఉన్న బేస్ ఒక 85 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. మొత్తంగా ఈ విగ్రహం ఇంత అద్భుతంగా ఉండటం కోసం 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ని, 120 మెట్రిక్ టన్నుల బ్రాంజ్ మెటల్ని యూజ్ చేశారు. బ్రాంజ్ మెటల్ కోసం రాగి ప్లస్ తగరాన్ని అయితే కలిపితే బ్రాంజ్ ఏర్పడుతుంది. దీంట్లో ఈ స్మృతివనం అనేది 18 ఎకరాల్లో అయితే ఎంతో సుందరంగా నిర్మించడం అయితే జరుగుతుంది. దీనికోసం ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఓపెనింగ్ అవుతుందా అని చెప్పేసి నాలాంటి వారు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకెన్నో కొద్ది రోజుల్లోనే ఈ ఓపెనింగ్కి అయితే రెడీగా అవుతుందని ఆల్రెడీ మన న్యూస్ పేపర్ అయిన సాక్షి న్యూస్ పేపర్లో అయితే తెలియచేయడం జరిగింది. ఈ నెల 19వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేస్తున్నారని సాక్షి న్యూస్ పేపర్ ద్వారా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ స్మృతివనంలో ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో అనేది మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.